శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున యేసయ్య పాదముల చెంత చేరి ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరిచి మన అనుదిన జీవితాన్ని ప్రారంభించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందామా? నాతో కలిసి సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ ముఖదర్శనముతో మీ వాక్య ధ్యానముతో ఈ దినములో అడిగిటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతి చెల్లిస్తూ, మీ వాక్యం చేత మమ్మల్ని జీవింపచేయమని యేసు దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువబడిన లేఖన భాగంలో సొలొమోను మహారాజు శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటున్నారు. నీవు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నావా? అయితే సొలొమోను మహారాజు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని. ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. చిన్నలైనా, నడి వయస్కులైనా, యవనస్తులైనా, వృద్ధులైనా చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆరోగ్యం కొరకు కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా పాటిస్తారు. ఎలాగన? దుర్వ్యసనాలకు, దురలవాట్లకు, దుష్ట సహవాసానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కొన్ని పర్యాయాలు దురలవాట్ల వలన వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులను, వాటిని ఎదుర్కొనుటకు ఈ లోకరీతిగా కొన్ని ఔషధాలను వాడటం ద్వారా, డాక్టర్లను సంప్రదించడం ద్వారా స్వస్థత పొందవచ్చునేమో. కానీ స్వస్థత ఇవ్వలేనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఈ లోకరీతిగా. అయితే వాటికి మనం స్వస్థత కావాలి అని అంటే సొలొమోను మహారాజు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. ఈ లోకంలో ఆరోగ్యం కొరకు చెడు అలవాట్లను, దుర్వ్యసనాలను, మనం చెడు సహవాసాన్ని ఏ రీతిగా వదిలిపెట్టుకుంటామో, ఆత్మీయమైన స్వస్థత కొరకు మనం కూడా కొన్ని వదిలిపెట్టుకోవాలి. అందుకొరకే దావీదు భక్తుడు 38వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన వలనవై స్రవించుచున్నవి అని అంటాడు. అవును, మనకున్నటువంటి మూర్ఖతం వలన, మనము చేసినటువంటి పాపములను బట్టి మనకు కలిగినటువంటి ఈ రోగాలు ఈ లోకములో ఎవరు కూడా తొలగించలేరు. దేవుడు అంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ విధమైనటువంటి బలహీనతలను, ఈ రోగములను స్వస్థత అనుగ్రహించేటువంటి వారు మన యేసయ్యనే. నీవు విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థత పొందుతావు అని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటున్నారు. అవును ప్రియ దేవుని ప్రజలారా, మనం ఈ మూర్ఖత అనేటువంటిది మన యొక్క జీవితంలో అసూయ, పగ, ద్వేషము, చింత అనేటువంటివి మనను ఆత్మీయంగా అనేకమైనటువంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే ఆత్మీయమైనటువంటి స్వస్థత కావాలి అంటే మూర్ఖత్వం నుండి నీవు వేరు రావాలి. అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ కూడా నీవు విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే నీ దేహమునకు పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మీరిచ్చిన వాక్కును బట్టి వందనాలు ప్రభు. మా జీవితాలలో స్వస్థత కావాలి అని అంటే మీ యందు భయభక్తులు కలిగి చెడు నడతను మేము విడిచిపెట్టాలి. అవును ప్రభు, మాలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, ఆ పాపమును, ద్వేషమును, పగ, మత్సరము, చింతల నుండి మా తండ్రి
మేము వాటిని విడిచిపెట్టి మీ యందు భయభక్తులు కలిగి మీ అందరి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మీ ఆత్మచేత మమ్మను అభిషేకించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.